దేవుని నామానికి మహిమ కలుగును గాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషుల భూమి సమాధానము కలుగును గాక. ఆమేన్. అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారా? ఓకే. ఈ రోజున ఈ యొక్క అమావాస్య దినం ముందు కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని ఆశపడుతూ, మరి మాకు దేవుడిచ్చిన ఈ కృప బట్టి ఈ మోక్ష మార్గం ఛానల్లో మరి దేవుడు ఒక మంచి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకే మొదటగా మోక్ష మార్గం ఛానల్ వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు వారి యొక్క ఛానల్ వారిని దేవుడు దీవించినాక ఆమేన్. మొదటగా మీకు కొన్ని విషయాలు తెలియజేయాలని ఆశపడుతున్నాను. మరి మా మందిరాన్ని ప్రేమించి ఒక విశ్వాసి, ఒక పేద స్థితి కలిగి ఉండి మరి 10,000 రూపాయలు కానుకిచ్చినారు. ఏమ్మా, నువ్వు ఎందుకు అప్పుల్లో ఉన్నావు, బాధల్లో ఉన్నావు, ఎందుకు ఇస్తున్నావు అని అడిగితే ఆమె ఒక మాట చెప్పింది. మనకి ఈ గ్రంథంలో 3వ అధ్యాయంలో 10వ వచనం ఉంది కదండి, ఇచ్చి శోధించమని. ఆ రీతిగా నేను అప్పు చేసి దేవునికి ఇచ్చిన తర్వాత శోధించాలని ఆశ కలిగి ఉన్నానని చెప్పేసి ఒక విశ్వాసి చెప్పిందనమాట. అలాగే మరొక విశ్వాస ఆయన మరి మా మందిరాన్ని ప్రేమించి 5,000 రూపాయలు కానుకిచ్చి ఉన్నారు. మరి దేవుడు వారికి ఇచ్చిన తర్వాత, వారు దేవుని మందిరం ఇచ్చిన తర్వాత దేవుడు వారికి ఎన్నో కార్యాలు చేశాడు. మొదట దేవుడికి ఇచ్చిన తర్వాత దేవుడు ఖచ్చితంగా అనేక కార్యాలు దేవుడు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాము. యాకోబు పత్రిక 3వ అధ్యాయము, దాంట్లో ఒక మాట ఉంది. మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా జాగ్రత్త కలిగి ఉండాలి అని వాక్యాన్ని మనం చూసినట్లయితే కనుక 3వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతున్నాను. అనేక విషయంలో మనమందరము తప్పిపోతున్నాము. ఎవడైనా మాట యందు తప్పని ఎడల అటివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందించుకున్న శక్తి గలవాడగును. ఈ వాక్యాన్ని చూసినట్లయితే కనుక మరి ప్రతి వారి విషయంలో మనమందరము మరి అనేక విషయాల్లో తప్పిపోతూ ఉన్నాము అని వాక్యం ఉంది. ఒకప్పుడు బైబిల్ గ్రంథంలో తప్పిపోయిన కుమారుడు గురించి వాక్యం రాసి ఉన్నది. తండ్రి దగ్గర ఉన్న ఆస్తిని తన భాగం పంచుకొని అతను దూరాంతరం పోయి అతను తప్పిపోయాడు. అయితే కొన్నాళ్ళకు తప్పు తెలుసుకుని తిరిగి ఆ యొక్క తండ్రిని చేరుకున్నాడు. ఈ విధంగా మరి ఈ ప్రపంచంలో అనేక మంది తప్పిపోతూ ఉన్నాము. మాట ఎందుకు తప్పిపోతున్నాము, కుటుంబంలో తప్పిపోతున్నాము, బంధువుల మధ్య తప్పిపోతున్నాము, అనేక విధాలుగా మనము తప్పిపోతూనే ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అయితే మనము అవునంటే అవును, కాదంటే కాదు అనేటువంటి వాగ్దానం కలిగి ఉండాలి. ప్రియులారా, ఈ వాక్యం ముందు ఒకసారి మనం గమనించినట్లయితే కనుక బైబిల్ గ్రంథంలో చూపిస్తున్న మాట 3వ వచనంలో ఉంది. గుర్రము మనకు లోబడుటకై నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరం మధ్య త్రిపుదము అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. బైబిల్ గ్రంథంలో ఉపమాన రీతిగా ప్రభువు యేసుక్రీస్తు వాక్యాలు బోధించి ఉన్నాడు. ఎందుకంటే కనుక ఎవరైనా సరే దేవుని వాక్యాలు అర్థం చేసుకోవాలంటే వారికి ఒక కథ మాదిరిగా చెప్తేనే కానీ వారికి అర్థం కావడం లేదు. వాక్యాన్ని వాక్యంగా చదువుకెళ్ళిపోతే ఎవరు వినడం లేదు. దేవుని యొక్క విధానం ఏంటంటే కనుక ప్రతి ఒక్కరూ దేవుని వాక్యం అంగీకరించి ఉండాలి, దేవుని వాక్యం తెలుసుకుంటూ ఉండాలి. దేవుని వాక్యం దైవజనులు బోధిస్తూ ఉంటే విశ్వాసులు లాలి లాలి అని చెప్పేసి జోలిపోతూ ఉంటారు, నిద్రపోతూ ఉంటారు. చెప్పుకో, ఈ బోధ నాకు కాదు, నేను కేవలం వచ్చి కూర్చోను కానీ నాకు కాదు, నువ్వే చెప్పుకో, నువ్వే వినని చెప్పేసి అందరూ ఏం చేస్తారంటే నిద్రపోతూ ఉంటారు. కానీ నిద్రపోకుండా ఉండే వరకు బైబిల్లో వాక్యాలు కథలుగా దేవుడు మనకి వివరించాడు. ఒక గుర్రము అది మాట వినాలంటే ఏం చేయాలి, ఏం చేద్దాం, దానికి ఏం చేయమని చెప్పాడు? కళ్ళకు గంతలు కట్టి, నోటికి కళ్ళెమ్మ పెట్టి,
అప్పుడు దాన్ని మనం ఉపయోగించుకుంటే, మరి ఆ యొక్క స్వారీ చేస్తే అది మాట వింటాది. నోరు లేని జీవి కొరకు దాన్ని ఎలాగైనా లోపర్చుకోవాలి అని చెప్పిన విషయాన్ని చూసినట్లయితే కనుక దానికి ఈ విధంగా, అంటే దానికి కళ్ళెం పెట్టాలి, కళ్ళకు గంతలు కట్టాలి అని ఉదాహరణ మనకు చూపిస్తున్నాడు. మరి అది నోరు లేని జంతువు అయితే నీవు నోరున్న జంతువు. ఎవరండి? తిడతానని దయచేసి ఎవరు కూడా అనుకోకండి, దయచేసి క్షమించండి. నోరున్నటువంటి మనుషులమే జంతువుల కంటే మరి హీనంగా మనం ప్రవర్తిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం చెప్పింది ఒకటి, మనం చేసేది ఒకటి, మన మాట ఒకటి, మన వినికిడి ఒకటి, మన ఆలోచన ఒకటి, మన యథార్థత ఒకటి. కాబట్టి ఈ వాక్యంలో దేవుడు మనకు కొన్ని విషయాలు తెలియజేస్తున్నది ఏంటంటే కనుక 4వ వచనంలో మాట ఉందండి. ఒక సముద్రంలో 1/2 కిలోమీటర్ అంత పొడవైనటువంటి ఒక ఓడను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ ఓడ 6 అడుగుల మనిషి చేతిలో లోబడి ఉంది. 1/2 కిలోమీటర్లు అంటే 500 మీటర్లు పొడవు గల ఆ ఓడలో అదవుతుందండి 6 అడుగుల మనిషి చేతిలో అది లోబడి ఉంది. మరి ఈనాడు నువ్వు 6 అడుగుల మనిషి అయిన నీవు ప్రభు అనేక వాక్యము ఆకాశం నా సింహాసనము భూమి నా పాదము అంటే ప్రభు ఇంకెంత పెద్దగా ఉన్నాడైనా. నువ్వు 6 అడుగుల మనిషివి, 1/2 కిలోమీటర్ ఉన్నటువంటి వాడ నీకు లోబడి ఉంటే 6 అడుగుల మనిషివి దేవునికి లోబడి ఉన్నావా? ఇది టీవీ ప్రోగ్రాం వారికి, ఇది మీకు కూడా. 6 అడుగుల మనిషివి దేవునికి నువ్వు ఎంతవరకు లోబడి ఉన్నావు? ఇప్పుడే మనం ప్రశ్న వేసుకోవాలి, ఇప్పుడే క్వశ్చన్ వేసుకోవాలి. చూడండి, దీంట్లో కొంచెం ముందుకు వెళ్తే 4వ వచనము, వాడను కూడా చూడండి, అది ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకుని పోబడిను, వాడ నడుపు వాడి ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అది ఎంత పెద్దదైనా గాలి వారికి అది కొట్టుమిట్టాడిపోతున్నా, కదిలిపోతున్నా, ఆ దాని స్టీరింగ్ ఒక చిన్నది, ఒక స్టీరింగ్ వచ్చి 1 అడుగున్నర 2 అడుగులు వెడల్పు ఉంటుందన్నమాట. ఆ చిన్న స్టీరింగ్ ఇలా తిప్పితే అలాగా కంట్రోల్లో ఉంటుంది. మరి ఈ విషయాన్ని చూసినట్లయితే నీవు నీ విషయాల్లో, నీ ఆలోచనలో నీవు ఏ విధంగా కంట్రోల్లో ఉన్నావు? సరే, మనం ఆలోచన చేద్దామండి. 5వ వచనం, అలాగనని నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. గమనించండి, మరి నీ నోటిలో మాట మంచి మాటలు కలిగి ఉండాలి. నువ్వు అందరితో మాట్లాడుతున్నప్పుడు, నువ్వు వాగ్దానం ఇస్తున్నప్పుడు, ఎవరికైనా హెల్ప్ చేద్దామని మాట ఇస్తున్నప్పుడు, అన్ని విషయాల్లో నీ నాలుక యొక్క మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. 6 అడుగుల మనిషి ఎవరికి లోబడుతున్నాడని చూసినట్లయితే కనుక అంగుళం ఉంటుందో 2 అంగుళం ఉంటుందో తెలియదు, కానీ ఈ నాలుగు లోబడి ఉంటున్నామండి. ఈ 4 జడిసి ఉంటున్నామండి. అడవిని తగులు పెట్టాలంటేనంటండి పెద్ద నిప్పు అక్కర్లేదంట, చిన్న అగ్గిపుల్ల చాలంట. కాబట్టి ఈ ప్రపంచాన్ని కాల్చివేయడానికి నిప్పు కూడా అవసరం లేదంట. ఏం అవసరం అవుతుంది? నాలుక అవసరం అవుతుంది. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి మనం ఏం చేస్తున్నామంటే లోకాన్ని మోసం చేస్తున్నాం, లోకాన్ని నాశనం చేస్తున్నాం. ఇక్కడ మాటలు అక్కడ చెప్పి, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి, లేనిపోని అపోహలు కలిగించి నిన్ను నీవే ఈ రోజున మోసం చేసుకుంటున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తున్నది, నువ్వు దేవునికి లోబడి ఉండు, దేవుని మాటను గమనించు, దేవునికి ఆలోచన కలిగి ఉండు. నువ్వు ప్రభువుని యేసుక్రీస్తు ఉన్నప్పుడు అబద్ధం ఆడవలసిన పని లేదు, అక్కడ మాటలు ఇక్కడ మాటలు చెప్పవలసిన పని లేదు. నీ నాలుకను అదుపులో ఉంచుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన యొక్క ఆలోచన, మన విధానము, మన యొక్క ధోరణి మార్పు చెంది ఉండాలి. దేవుని మందిరానికి కానుకల విషయమే అనేక మంది దైవజనులు చెప్తూ ఉంటారు. చాలామంది ఇద్దామని ప్రేరేపణ ఉంటుంది.
కానీ వారికి ఆలోచన ఏం చేస్తుందంటే ఇద్దామనేటువంటి సందర్భము, వారికి అనుకున్న పని నెరవేరిన తర్వాత ఇద్దామని అనుకుంటారు. అలా అయిన తర్వాత మరలా 4 గంటది ఈ డబ్బులు వేరొక చోట ఖర్చు చేయాలి, ఈ డబ్బులకి వేరే పని ఉందని చెప్పేసి ఆఫ్ చేస్తూ ఉంటుంది. బైబిల్లో చెప్తున్నాడు, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు నీ యొక్క భాగంలో 10వ భాగము నా మందిరపు నిధిలోనికి తెచ్చి ఇచ్చి అప్పుడు శోధించండి అన్నాడు. ఓకేనండి. మరి మనం దేవుని మందిరాన్ని మొదట ఇచ్చాక శోధిస్తున్నామా? దేవుడు మనకి కార్యం చేసిన తర్వాత దేవునికి ఇస్తున్నామా? మనం మొదట దేవునికి ఇవ్వట్లేదు. దేవునికి ఇచ్చి శోధించే హక్కు మనకు లేదు. ఒక విషయం, మీలో ఎవరికైనా అప్పు చేయడం వచ్చండి? అప్పు చేయడం ఎవరైనా వచ్చా? పోనీ అప్పు లేని వారు ఎవరైనా ఉన్నారా? పని అప్పు చేయడం రాదు మీకు, అప్పు లేదు మీకు. వెరీ గుడ్. ఎందుకంటే నువ్వు దేవుని ఆధారపడి దేవుని మీద నమ్మిక ఉంచి ఉన్నప్పుడు అప్పు చేయవలసిన పని లేదు, నీకు అప్పు ఉండదు. కానీ ఒకప్పుడు గుండె ఎలా కొట్టుకునేదంటే లబ్ధం 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 అని కొట్టుకునేది. కొంతకాలానికి గుండె ఏం కొట్టుకుంటుందంటే డబ్బు 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 అని కొట్టుకుంటుంది. ఇప్పుడు ప్రస్తుత కాలంలో గుండె ఎలా కొట్టుకుంటుందంటే అప్పు 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 అని కొట్టుకుంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని ఒకసారి గమనించట్లయితే కనుక నీ నాలుకను నువ్వు సరళము చేసుకోవాలి. నీ నాలుకను నీ అధీనంలో ఉంచుకోవాలి. నువ్వు మాట్లాడుతున్నది మనుషులతో కాదు, దేవుడితో మాట్లాడుతున్నావు. నువ్వు దేవుడితో వాగ్దానం చేస్తున్నావని నువ్వు తెలుసుకొని మొదట దేవుని మందిరానికి నీ యొక్క కానుకలను, నీ యొక్క విరాళాలను, నీ యొక్క బహుమానాలను దేవుని మందిరం ఇచ్చిన తర్వాత శోధించాలి. దానికి చిన్న ఉదాహరణ, మీరు ఎవరైనా ఒక వ్యక్తి దగ్గర 10,000 రూపాయలు అప్పు చేయాలనుకోండి. మీరు నెల 10 నెలలు అతను వడ్డీ కట్టిన తర్వాత డబ్బులు కొని అడుగుతారా? లేకపోతే మొదటే అతను మీకు డబ్బులు 10,000 రూపాయలు ఇచ్చిన తర్వాత మీరు వడ్డీ కట్టడం ప్రారంభిస్తారా? అలా చూసినట్లయితే మొదట అతను మనకి 10,000 రూపాయలు ఇచ్చిన తర్వాత గమనిస్తున్నారా? మీకు కావాలంటే మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం మీరు చదివినట్లయితే కనుక దాంట్లో ఇచ్చిన తర్వాత ఇచ్చి శోధించు అని ఉంటుంది అనమాట. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు అడిగినటువంటి యొక్క విధానము, అప్పు అడిగిన తర్వాత అతనికి ఇచ్చిన తర్వాత ప్రతి నెల నీ ఇంటికి వచ్చి శోధిస్తాడు. నేను నా వడ్డీ కట్టు అని చెప్పేసి నిన్ను ప్రతి నెల నిన్ను శోధిస్తాడు. అంటే మొదట నువ్వు ఇచ్చుకున్న తర్వాత ఇవ్వడం ప్రారంభించావు, దేవుని కూడా ఇచ్చిన తర్వాత దేవునికి ఇవ్వడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. మరి నీకు చిన్న వయసులోనే నేను చాలామందికి, వృద్ధాప్యంలో ఉన్న వారికి, భర్త లేని వారికి నేను నా స్తోమత కొద్ది ఒక 50 రూపాయలు నేను ఇస్తున్నాను నెల. ఇచ్చిన తర్వాతని శోధించాలంటండి. ఇవ్వకముందు శోధించడం అది ఉపయోగం కాదంట. నేను ఒక వీధిలో వెళ్తుంటే ఒక చోట ఒక దైవజనులు కనిపించారు, వృద్ధాప్యంలో ఉన్నారు. అక్కడ ఆగేటప్పటికి అనుకున్నాను, వారికి సహాయం చేయడం వరకు దేవుడు నన్ను పంపించేయడం అని చెప్పి అనుకుని నా దగ్గర ఒక 100 రూపాయలు అంటే ఆయనకి కానుక ఇచ్చాను. ఇచ్చిన తర్వాత దేవుడు ఆ రోజు నాకు నిన్న ఒక 100 రూపాయలు అతను దైవజనుడికి నేను కానుకిస్తే ఇంచుమించు నాకు 1,800 రూపాయలు నాకు కలుగజేశాడు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు టీవీ ప్రోగ్రాం ఇవ్వడానికి డబ్బులు లేవు అని చెప్పి నేను అంతా అనుకుంటున్నాను. అయినా సరే నేను ఒక 100 రూపాయలు ఆ దైవజనుడికి ఇచ్చాను. అతను ప్రార్థన చేశాడు. మళ్ళా వెళ్ళిపోతాను, నన్ను అయ్యా మీరు నాకు ప్రార్థన చేయించిపోయినాడు. ప్రార్థన చేశాను, 1,800 రూపాయలు దేవుడు నాకు ఇచ్చాడు. అదికాక ఈ రోజున ఇంకా ఎలా కావాలని చూస్తుంటే మరి ఒక విశ్వాసి ద్వారా ఈ రోజున 1000 రూపాయలు కానుక దేవుడు ఇచ్చి అన్నాడు. మొదట ఇచ్చిన తర్వాత నువ్వు శోధించడం మొదలు పెడితే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు నీకు. కాబట్టి ఇద్దామనే ఉద్దేశం నీలో ఉంది, కానీ నీ నాలుక ఏం చేస్తుందంటే నిన్ను అదుపు చేస్తుంది, అణచివేస్తుంది. చూడండి, 1 కొరింథీయులు 12వ అధ్యాయము. దీంట్లో ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే కనుక మన శరీరంలో అవయవాలు భాగాలు ఉన్నాయండి. కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, నోరుంది, చెవులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, చేతులు, ఇలాగా రకరకాల అవయవాలు మనకు కలిగి ఉన్నాయి.
దీంట్లో ఏంటండి, ఏ అవయవానికి బాధ కలిగినా సరే, ఎవరి బాధ కలుగుతుందండి? ఏమండి, నీ శరీరంలో ఏ అవయవానికి బాధ కలిగినా సరే మొదట కన్ను ఏడుస్తుందంటండి. మొదట కన్ను ఏడుస్తుందంట. కాబట్టి మరి కాలుకి దెబ్బతైనా చేయికి దెబ్బతైనా బాధపడేది కన్ను ఏడుస్తుంది. అదే కన్నుకి దెబ్బ తగిలితే అంధకారం అయిపోతుంది. ఏమైపోతుందండి? అంధకారం అయిపోతుంది. ఇందాక చూసారా, మన సుందర్ సింగ్ పాట పాడారు, పూర్తి బ్లైండ్, పూర్తి గుడ్డివారు. కానీ దేవుడు వారికి ఏమిచ్చాడు? ఆయన ప్రభువుని యేసుక్రీస్తుని నమ్ముకొని ప్రభువుని యేసుక్రీస్తుని ఆరాధిస్తుంటే లోటు లేకుండా, భార్య కూడా బ్లైండే అండి. భార్య కూడా బ్లైండేనా? వెరీ గుడ్. భార్య కూడా బ్లైండే. అయితే భార్యకు దేవుడు జాబ్ ఇచ్చాడు, మరి ఇది చక్కని స్వరం ఇచ్చాడు. ఆ వాయిద్యాలు వాయిస్తూ ఆ పాటలు పాడుతుంటే మరి దేవుని యొక్క ఆశీర్వాదము వారికి లభిస్తుంది. ఒక గుడ్డివాడి విషయంలో మనం చూసినట్లయితే కనుక, రాత్రి జాముల్లో కళ్ళు ఉన్నవాడు కళ్ళు లేనివాడు రోడ్డు పక్కన నడుస్తూ వెళ్తూ ఉంటే సడన్గా కరెంట్ అయిపోయింది అనుకోండి, గుడ్డివాడు మామూలుగా యథావిధి వెళ్ళిపోతూ ఉంటే కళ్ళు ఉన్నవాడు ఏం చేస్తాడే, అంధకారంగా ఆగిపోయి ఎవరన్నా వచ్చి లిఫ్ట్ ఇస్తే బాగుండు, ఎవరన్నా వచ్చి తీసుకెళ్తే బాగుండు. చూపు ఉన్నవాడు చూపు లేని వాడికంటే మరీ బలహీనుడు, ఎందుకు పనికిరాని వాడిగా ఉంటున్నాడు. ఈ వాక్యంలో చూద్దామండి. 1 కొరింథీయుల వాక్యం చూద్దాము. దాంట్లో 12వ అధ్యాయము, దీంట్లో 15వ వచనం చూడండి. నేను చెయ్యి కాను గనుక శరీరంలోని దానిని కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోని కాకపోలేదు. మరి నేను కన్ను కాను గనుక శరీరంలోని దానిని కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోని కాకపోలేదు. శరీరం అంతయు కన్నైతే విరుట ఎక్కడ? అంతయు విరుట అయితే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారంగా శరీరంలో ఉంచెను. ప్రతిదాన్ని మన అవయవాల్లో దేవుని తన చిత్త ప్రకారంగా ఉంచాడు. కాబట్టి ప్రియ సహోదరులుగా, ఈ కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా మన అవయవాలుగా కూర్చబడి ఉంటే, ఈ కాళ్ళు చేతులన్నింటినీ ఒకసారి గొడవ వచ్చిందంట. ఏమొచ్చిందండి? ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రుల మధ్య గొడవ వస్తుంది, ఇంట్లో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య గొడవ వస్తుంది, బిడ్డలతో గొడవ వస్తుంది, లేక బంధువులతో గొడవ వస్తుంది, లేకపోతే స్నేహితులతో గొడవ వస్తుంది. అన్ని రకాల గొడవ వచ్చినప్పుడు నువ్వు మూతి పడాయించుకుని వారితో మాట్లాడకూడదు, వీరితో మాట్లాడకూడదు, భోజనం చేయకూడదు, టిఫిన్ చేయకూడదు అని చెప్పేసి నువ్వైతే మార్చేసుకుంటావు. అలాగే మన అవయవాలు ఉన్నటువంటి ఈ అవయవాలు కూడా ఏమొచ్చిందండి? గొడవ వచ్చిందంట. కాళ్ళకి, అలాగే కళ్ళుకి, అలాగే నోరుకి గొడవ వచ్చిందంట. ఎన్ని గొడవసరికి అన్నాయంట, చేతులు ఉన్నాయంట, రోజు నేను నీకు తినిపిస్తున్నాను అని పొట్టలు ఉన్నాయంట, రోజు నేను తినిపిస్తున్నాను కాబట్టి నేను హ్యాపీగా ఉన్నావు అన్నాయంట, నీ బరువంతా నేను మోస్తానని చెప్పి కాళ్ళు అనుకున్నాయంట, మీ అందరికి ఆధారం నేను చూపిస్తానని చెప్పేసి కళ్ళు చెప్తున్నాయంట. అయితే ఇవన్నీ ఒకసారి దెబ్బలాడుకొని పని చేయడం మానేసినాయంట. చేతులు భోజనం చేయడం మానేసిందంట, కాళ్ళు నడవడం మానేసిందంట. అర్థమైందండి? ఇలా ఈ అవయవాలన్నీ కూడా వాటి పనులు చేయడం మానేసినాయంట. మానేస్తే పొట్ట ఇంకా ఆహారం లేదు కదండి, అన్నీ కూడా సర్దునిపోయి చేతులు కాళ్ళు లాగడం ప్రారంభించినాయంట. ఈ చేతులు కాళ్ళు ప్రారంభించడం మొదలు పెడితే మళ్ళీ ఇవన్నీ కూడా కూడబెట్టుకొని మనందరం దెబ్బలాడుకోవడం వల్ల లేవలేకపోతున్నాము, నడలేకపోతున్నాము, మాట్లాడలేకపోతున్నాము. కాబట్టి మనం ఇప్పుడు దెబ్బలాడుకోకుండా మనందరం కలిసి కట్టుగా ఉందాము. అలా ఉన్నట్లయితే కనుక మనకి ఏ ఇబ్బంది లేదు చెప్పేసి మళ్ళీ అన్నీ మాట్లాడుకొని అప్పుడు అన్నీ ఆహారం పెట్టినాయంట పొట్టకి. ఆహారం తిన్న తర్వాత అన్నీ పనిచేయడం ప్రారంభించినాయంట. అలాగా నీవు ఏం పని చేస్తున్నావు? ఏ విధంగా నీ పని ఏ విధంగా ఉంది? నీ ఆలోచన ఏ విధంగా ఉంది? మన యొక్క శరీరంలో ఉన్న ఒక చిన్న నాలుక ఏది చేయమంటే అది నువ్వు చేస్తున్నావు కనుక దాన్ని అదుపులో ఉంచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక్క విషయం మనం గమనించినట్లయితే కనుక ప్రభు ఇచ్చిన ఈ యొక్క శరీరాన్ని నువ్వు బాగుపరుచుకోవాలి, ప్రభు ఇచ్చిన ఈ ఆరోగ్యాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి. అంతేగాని నీకేదో కోపం వచ్చిందని, బంధువులతో కోపం వచ్చిందని, తిరుగు పొరుగుతో కోపం వచ్చిందని నీ శరీరం మీద నువ్వు దెబ్బలాడుకుంటే కనుక నీ శరీరము సన్నగిరి పడిపోతుంది, నీ శరీరం బలహీన పడిపోతుంది. కాబట్టి ఈరోజే నీ యొక్క శరీరంలో ప్రతి అవయవాన్ని కూడా నువ్వు పోషించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా. ఏకీపించండి.
అందరూ కూడా మోకరించండి. ప్రతి ఒక్కరు కూడా మోకరించండి. పరిశుద్ధమైన ప్రేమల తండ్రి, ప్రభుని యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా నాయనా, ఇవన్నీ ఒక 4 విషయంలో మేము చూసినట్లయితే ప్రభువా, అవునంటే అవును, కాదంటే కాదు అన్న రీతిగా ఉండాలని వాక్యం మాకు సెలవిస్తున్నది. ప్రభువా ఇదిగో నాయన, ఈ మందిరంలో కూడిన బిడ్డలు ప్రభువా నాయన సత్యాన్ని అన్వేషిస్తూ ప్రభువా నీళ్ళ ముందు కొనసాగించబడుతూ నీ కార్యము పొందే భాగ్యము దయచేయండి ప్రభువా. ఇదిగో ఎవరు బలహీనంగా ఉన్నారు, ఎవరైనా అవకతవకలు కలిగి ఉన్నారు ప్రభా, ఎవరు చెడు ఉద్దేశాలు కలిగి ఉన్నారు ప్రభా, నాయన వారికి ఉద్దేశాలు మార్చండి ప్రభా. నీకు వందనాలు తండ్రి ప్రభా. నాయన ఈ ప్రకటన చూస్తున్న వారిలో ప్రభా అనేక మంది వారి విషయంలో వారి కుటుంబంలో ఉన్న కలతలు, కల్మషాలు, కలహాలు వారిని విడుదల చేయండి ప్రభా. వారందరూ అవునంటే అవును, కాదంటే కాదు అన్న రీతిగా ఉండాలి ప్రభా. అనేక మంది చెడు కలిగి ప్రభా, నాయన త్రాగుడు కలిగి ప్రభా, ఇదిగో మానేస్తాను, అదిగో మానేస్తాను చెప్తూ వారు మళ్ళా ఆ చెడు జోలికి వెళ్తున్నారు తండ్రి ప్రభా. వారు ఆ 4 సరళము చేసుకుని వారు మార్పు చెంది ప్రభా దేవుని కార్యాలు పొందే భాగ్యం దయచేయండి. మరి ఎన్నడూ ఎప్పుడు కూడా త్రాగుబోతులు త్రాగుంటారు ప్రభా, వారు మేలు కలిగి వారు త్రాగుడికి విడుదల కలిగే భాగ్యం దయచేయండి ప్రభా. అయినా ఇన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి ప్రభా, ఇన్ని కుటుంబాలు అర్ధాంతరంగా పాడైపోతున్నాయి ప్రభా. భార్యాభర్తల మధ్య గొడవలు కలిగి ఓ పిల్లలు శాంతి సమాధానం లేక ఎందరున్నారో వారందరినీ ప్రభా మార్పు చేయండి ప్రభా. ప్రతి ఒక్కరు మార్పు చెందాలని మీ ఉద్దేశము. మా ప్రార్థన ఆలకించండి ప్రభా. నేను అనేక గ్రామాల్లో అనేక గృహాల్లో చదువుకునే వారి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభా. చదువుకునే వారికి చక్కటి జ్ఞానము దయచేయండి ప్రభా. వారు మేలు పొంది దేవుని ఆదరణ కలిగి ఉండే భాగ్యము దయచేయండి ప్రభా. నీ ఉద్దేశము చొప్పున నీ కార్యముల వారికి జరిగించండి ప్రభా. యేసయ్య కొందనాలు తండ్రి ప్రభా. బలహీనులు రోగులైన వారు స్వస్థపరచబడాలని వారు ఆశ కలిగి ఉన్నారు తండ్రి ప్రభా. 38 సంవత్సరాల నుంచి ప్రభా ఆ కోనేరు దగ్గర ఎదురు చూస్తున్న వ్యక్తులు చూస్తున్నట్లయితే ప్రభా, నేను మేము మా జీవితాలు అలా ఎదురు చూసేలా కాకుండా దేవుడు మాకు తోడుగా ఉన్నాడని ప్రభా. మేమే మొదలుగా దేవుని ప్రార్థించి, మేమే మొదలుగా దేవుని దర్శించి, మేమే మొదలుగా దేవుని ఆరాధన కలిగి ఉంది ప్రభా. దేవుడు ముందు కొనసాగించబడే భాగ్యము దయచేయండి. ప్రతి ఒక్కరిని కూడా రక్షించండి ప్రభా. నశించిపోతున్న వారిని, బలహీనులను, రోగులను అందరినీ రక్షించండి ప్రభా. ఏ కుటుంబంలో శాంతి సమాధానం లేదో ప్రభా, ప్రతి గృహాన్ని కూడా శాంతిపరచండి, మహిమపరచండి. భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యాన్ని కలిగించండి, మేలు కలిగించండి ప్రభా. ఆయన చదువుకుని అనేక మంది ప్రభా అనేక మోస్తకరమైన మాటల్లో అనేకమైన మోస్తగారి జీవితాలు జీవితంలో వారిని ప్రభా రక్షించండి ప్రభా. మోస్తగారి జీవితానికి విడుదల చేయండి. నీ నామానికి మహిమగా నడిపించండి. ఈ ప్రార్థనలో ఏకీపించిన ప్రతి ఒక్కరిని నీ నామాన్ని మహిమగా వారి కుటుంబంలో ఆశీర్వాదంగా జరిగించమని, వారి ముందు వెనుక నీ యొక్క దేవదూత కాపదలో ఉంచమని, ఈ ప్రార్థన దీవించి మహిమపరచమని యేసు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ బిడ్డ విషయంలో మరి భర్త కిడ్నీలు పోయినని చెప్పేసి డాక్టర్లు చెప్పడం జరిగింది. రాత్రికి మీరు కనీసం ఒక 25,000 చూసుకుంటేనే కానీ అతనికి వైద్యం చేయలేమని చెప్పేసి చెప్పారు. వీళ్ళ కుటుంబానికి వెంటనే నాకు ఫోన్ చేశారు. హాస్పిటల్కి వెళ్ళాను, డాక్టర్ గారితో మాట్లాడాను. అలా కాదని చెప్పేసి వారిని ఈ 25,000 రూపాయలు మీరు ఖర్చు పెట్టుకుంటే మీరు లేని స్థితి అని చెప్పేసి వారి ప్రార్థన చేసి వారి ఇంటికి వచ్చి ఒక సామాన్యమైన ఆర్ఎంపీ డాక్టర్కి చూపించానండి. ఆర్ఎంపీ డాక్టర్తో ధైర్యంతో ఏమైనా పర్లేదు మీరు ధైర్యంగా వైద్యం చేయండి అని చెప్పినప్పుడు మరి కిడ్నీలు అయితే వాపు వచ్చేసి కిడ్నీలు అయితే పోయినని చెప్పేసి ఆయాసం వచ్చేసి అతను చాలా బాధపడుతున్నప్పుడు మరి శిలని పెట్టి వైద్యం చేసినప్పుడు కేవలం ఒక ఆర్ఎంపీ డాక్టర్ ద్వారా వారి యొక్క భర్త మరి ఇప్పుడు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారు. ఏమన్నా ఉన్నారా? బాగున్నప్పుడు పని చేయొద్దన్నారండి. ఆ పనికి వెళ్తున్నారండి. పొయ్యి దగ్గర చేయొద్దన్నారండి. పొయ్యి కాడే చేస్తున్నారండి. అయినా సరే ఒక ఆవేశం కానీ ఏమీ లేదండి. రోజు వెళ్తున్నారండి కేవలం ప్రార్థన ద్వారానండి. బిడ్డ గన్నాపతుల రత్నం గారు మరి బిడ్డ మరి అనేక బలహీనతలు అనేక సమస్యలు వారి కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు పడి మరి తాళలేక ఆదరణ లేక ఆకాశం వైపు చూస్తున్నటువంటి బిడ్డ మరి బిడ్డ దేవుని మీద రావడం మరి మేము ప్రార్థన చేయడం జరిగింది. మరి బిడ్డకు అనారోగ్యం నుంచి కానీ వారి కుటుంబ సమస్యల నుంచి కానీ దేవుడు వారిని విడిపించాడని ఖచ్చితంగా చెప్తున్నాము. మరి ఎప్పుడైతే దేవుడు ఈ విధంగా కార్యం చేశాడో నాయన నేను రక్షింపబడాలి కాబట్టి నా బాప్తిసం అని చెప్పేసి బాప్తిసం తీసుకుంది. ఆకుల ప్రభావతి గారు మరి బిడ్డ మొట్టమొదటిగా ఈ బిడ్డకి బాప్తిసం ఇచ్చాను. నేను సేవ ప్రారంభించినప్పుడు 2000 సంవత్సరంలో
ఈ బిడ్డకు మొట్టమొదటిగా నేను బాప్తిసం ఇచ్చి ఉన్నాను, మొట్టమొదటి బిడ్డ. అయితే అనేక రకాలుగా మరి బాధలు పడి, సమస్యలు కలిగి, అనారోగ్యాలు పడి, చాలా సందర్భాల్లో చనిపోతానేమో అని భయం కలిగి, కొన్ని సందర్భాల్లో దెయ్యాలు పట్టుకొని అనేక రకాల దెయ్యాలతో పీడింపబడి బాధపడి మేము ఫోన్ చేయగా, మేము వెళ్ళి ప్రార్థన చేయగా ఈ బిడ్డ స్వస్థపరచబడింది. దేవుడి క్షణాన్ని దేవుడి విధంగా ఉంచాయంటే ఎంతో మహిమకరం. దేవుడికి వందనాలండి. సంఘం అందరికీ వందనాలు. 2010 10వ నెల 11వ తారీఖుని తనైతే ఎంతో భయంకరమైన వ్యాధి వచ్చిందండి. మరి అంటే చచ్చిపోతారు అని డాక్టర్ గారు బతకడంటే బతకరు అన్నారండి. మరి మేమైతే 3 రోజుల టైము, 4 రోజుల టైము, 5 రోజుల టైము, 10 రోజుల టైం ఇచ్చారు. మేమైతే ఎంతో గోడగా బతికేమండి. ఇల్లైనా వాళ్ళైనా మాకు లేకపోయినా మా యొక్క అమ్మేసి బతికింతామన్నామండి. అలాగే సార్ డాక్టర్ గారు ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోమంటే మేమైతే తీసుకెళ్ళలేదు. అయినా బతికైనా ఈ హాస్పిటల్లోనే బతికింతామన్నామండి. దేవుడు పాస్టర్ గారికి ప్రార్థన చేసి ఫోన్ చేసి మేము ఎన్నిసార్లు డాక్టర్ గారు పాస్టర్ గారు అయితే మాకు ప్రార్థన ద్వారా ఫోన్ ద్వారా మాకు ప్రార్థన చేశారండి. 20 రోజులు ఉన్నాము మేము హాస్పిటల్ అవుతేని బతకడంటేని డబ్బు ఖర్చు పెట్టి ఎంతైనా ఖర్చు పెట్టి బతికింతామన్నాం. మేమైతే 20 రోజులుండి తనని సజీవైన రెక్కల కింద దేవుడు కాసి కాపాడాడు మమ్మల్ని. ఇప్పటికైతే బాగానే ఉన్నారండి. సెన్సాక్షన్ దేవుడు అందించుకుని. ఒకసారి బాగుంటుంది, ఒకసారి బాగుంటలేదు. ఒక సంవత్సరం బాగుంటే ఒక 2-3 నెలలు సైదాన్ని పట్టుకుని నన్ను చాలా దారుణంగా ఏడిపించింది. అర్ధరాత్రిగా లేచి 12ంటికి లేచి తెల్లవారులు తిరిగి వచ్చి తెల్లారిన తర్వాత పడుకుంటాం. ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియట్లేదు. ఒళ్ళంతా అదలాగా అయిపోయి నీరసంగా ఉంటాం. కొంచెం బాగుంటే అప్పుడు పాస్టర్ అమ్మ గారు వచ్చి ప్రార్థన చేశారు. చేసిన కాడి నుంచి కొద్దిగా ఇప్పుడే కోలుకుంటున్నాను. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన గాక. Thank you.